సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. లలితా సహస్రనామ స్తోత్రంలో అనేకమైనటువంటి నామములతో ఆ తల్లి కీర్తింపబడింది. అన్ని నామములు తత్వప్రధానములే. కానీ కొన్ని నామాలను విన్నప్పుడు ఇదేమిటి ఇలా ఉంది అని కొంచెం భయం కలుగుతుంది. ఇటువంటి నామం ఉంది ఏమిటి అని అనిపిస్తుంది. కానీ కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేస్తే అటువంటి అనుమానానికి కానీ అటువంటి భయం పొందవలసిన అవసరం కానీ ఉండదు. పంచప్రేతాసనాసీన అనేటటువంటిది తరువాతి నామం. ప్రేతము అంటే జీవము లేని శరీరం. అటువంటి 5 ప్రేతములు ఆసనములుగా కలిగి దానిని అధివసించి ఉండేటటువంటి తల్లి. అంటే 5 ప్రేతముల చేత ఒక ఆసనం తయారు చేయబడితే దాని మీద ఆవిడ అధివసించి కూర్చుని ఉంటుంది అన్నది బాహ్యార్థం. తొందరపడిపోకూడదు సుమా. వెంటనే వినేసి ఏదో నిర్ణయాలకు వచ్చేయకూడదు. పంచప్రేతాసనాసీన అనేటటువంటి నామాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేస్తే అమ్మవారు 5 కర్తవ్యములను నిర్వహిస్తూ ఉంటుంది. ఇత పూర్వం కూడా నేను దీని గురించి శారదా నవరాత్రుల్లో ప్రస్తావన చేయడం జరిగింది. సృష్టి, స్థితి, లయ ఈ 3 అందరికీ సర్వసాధారణంగా ఎరుకలో ఉన్నటువంటి మాటలు. ఈ 3టితో పాటుగా ఆమె ఇంకొక 2 కర్తవ్యములను నిర్వహిస్తుంది. అవే తిరోధానము, అనుగ్రహము. సృష్టి అంటే జీవుడు ఒక శరీరాన్ని విడిచిపెట్టేస్తాడు. విడిచిపెట్టిన తరువాత ఆ జీవుడు చేసినటువంటి పాప పుణ్యములను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఇంకొక శరీరాన్ని ఇస్తూ ఉండాలి. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ అన్యాతి సంయాతి నవాని దేహి అంటాడు గీతాచార్యుడు. ఎలా అయితే మలినమైపోయినటువంటి బట్టని విప్పేసి మళ్ళీ శుభ్రమైనటువంటి వేరొక వస్త్రాన్ని వ్యక్తి తొడుక్కుంటాడో అట్లాగే జీవుడు కూడా శరీరాన్ని విడిచిపెట్టేసి వేరొక శరీరాన్ని పుచ్చుకుంటూ ఉంటాడు. ఆ పుచ్చుకునేటప్పుడు చేసినటువంటి పాపపుణ్యములను దృష్టిలో పెట్టుకుని మళ్ళీ శరీరాన్ని ఇస్తూ ఉంటుంది అమ్మవారు. అది సృష్టి అంటారు. ఆ సృష్టి చేసినప్పుడు అందులోనే అంతర్భాగంగా ఉండే విషయం ఏమిటంటే సృష్టిలో కేవలము దుఃఖము ఉండడానికి వీల్లేదు. అందుకని ఆవిడ ఏం చేస్తుందంటే భువనము, కరణము అని ఇంకొక 2టిని కూడా సృష్టిస్తుంది. శరీరముతో పాటుగా జ్ఞానేంద్రియములు. ఈ జ్ఞానేంద్రియములతో జీవుడు ఏం చేస్తుంటాడు అంటే భువనము బయట ఈ సృష్టి అంతా ఉంటుంది. ఈ కరణముతోటి అంటే జ్ఞానేంద్రియములతోటి భువనము వంక చూసి భోగం అనుభవిస్తూ ఉంటాడు. కళ్ళతో చూస్తూ ఉంటాడు. ఏదో తనకి బాగా ఇష్టంగా అనిపించింది అనుకోండి, ఎక్కువ చూసి సంతోషిస్తాడు. చెవులతో తనకి ఏవి ఎక్కువ ఇష్టంగా అనిపించాయో అవి విని సంతోషిస్తూ ఉంటాడు. చర్మంతో ఏది తనకి ఎక్కువ ప్రీతిపాత్రం అనిపించిందో దాన్ని ముట్టుకుని సంతోషిస్తూ ఉంటాడు. నాలుక ఏది రుచిగా అనుభవిస్తే తనకి సంతోషంగా అనిపిస్తుందో దానిని భుజించి సంతోషిస్తూ ఉంటాడు. వాసన ఎటువంటి వాసన పీల్చిన కారణం చేత తాను సంతోషాన్ని పొందుతాడో అటువంటి పదార్థములను వాసన చూసి సంతోషిస్తూ ఉంటాడు. ఆ సుఖప్రాప్తి అన్నది లేకపోతే జీవితం దుఃఖప్రాయమైపోతుంది. సమస్త ప్రాణులకు సుఖ దుఃఖములు ఉంటాయి. ఈ 5 ఇంద్రియములను ఇస్తుంది, జ్ఞానేంద్రియములను శరీరంలో ఇచ్చి అవి కరణము, తనువు, భువనము, భోగము, జీవుడు వీటిని కలిపి సృష్టిస్తుంది. ఆ సృష్టి అన్నది చెయ్యాలి. లేకపోతే జీవులు చేసుకున్నటువంటి పాపాన్ని పోగొట్టుకోవడానికి శరీరం లేకపోతే ఎట్లా?
పాపం పోవాలనుకోండి దుఃఖంగా అనుభవించేయాలి. దుఃఖంగా అనుభవించాలంటే శరీరం ఉండాలి. శరీరం ఉంటేనే దుఃఖాన్ని అనుభవించగలడు. దానికి ఏదో అనారోగ్యం వచ్చిందనుకోండి దుఃఖం, డబ్బులు పోయాయి అనుకోండి దుఃఖం, అయిన వారికి ఏదో ఇబ్బంది వచ్చిందనుకోండి దుఃఖం. అవి మానసికంగా శారీరకంగా ఆ దుఃఖాన్ని అనుభవించాలి అంటే శరీరం ఉండాలి. అందుకని సృష్టి చేసి శరీరాలను ఇస్తూ ఉంటుంది. అది నరశరీరం అయితే పుణ్యం కూడా చేయగలుగుతాడు, అది గొప్ప అనుగ్రహం. కాబట్టి సృష్టి అదొకటి చెయ్యాలి ఆవిడ. 2 స్థితి, పుట్టినటువంటి ప్రాణులన్నీ కూడా కొంతకాలం జీవించాలి. ఏవో కొన్ని ప్రాణులు పుట్టగానే లయమైపోవచ్చు, కానీ ప్రతిదానికి కూడా జీవనకాలము అని ఉంటుంది. కొంతకాలం పాటు అవి జీవించి ఉండాలి. అలా జీవించి ఉన్న కాలాన్ని స్థితి. ఆ జీవించి ఉన్న కాలంలో ఆ శరీరం పెరగడానికి కావలసిన ఆహారాన్ని తినడం, అది సంతోషాన్ని పొందడం, శరీరం బాగా బలాన్ని పుంజుకోవడం, ఆ తర్వాత మెల్లిగా బలం క్షీణించిపోవడం, శరీరం వికారాన్ని పొందడం, చివరిది శరీరం నశించిపోవడం. ఇవి అన్ని ప్రాణులకు జరగాలి. అన్ని ప్రాణులకు జరుగుతూ ఉంటాయి. అన్ని ప్రాణులకు కూడా ఈ స్థితిలో అంతర్భాగంగానే లయం అయిపోయే వరకు కూడా షడూర్ములు కొడుతూ ఉండాలి. సముద్రంలో కెరటాలు చూడండి, అయిపోయాయి అమ్మయ్య అనడానికి ఉంటుందా? ఉండదు. కెరటం తర్వాత కెరటం, కెరటం తర్వాత కెరటం అలా వచ్చి కొడుతూనే ఉంటుంది. అట్లాగే జీవుణ్ణి షడూర్ములు కొడుతూ ఉంటాయి. అందులో సుఖదుఖములను అనుభవిస్తాడు. అందులో మొదటిది ఆకలి. పొద్దున్న తినేసాను అనుకోండి, మళ్ళీ మధ్యాహ్నానికి సిద్ధం. మధ్యాహ్నం తినేసాను అనుకోండి, మళ్ళీ రాత్రికి సిద్ధం. తినకపోతే మంట, ఆకలి క్షుత్ భరించలేం. మళ్ళీ 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 తగులుతూ ఉంటుంది. ఆకలి, దప్పిక, దాహం. ఏదో ఎప్పుడో కాసి నీళ్ళు తాగాను కదండి అంటే కుదరదు, మళ్ళీ మళ్ళీ తాగుతూ ఉండాలి. దాహం, బాధ. అలాగే శోకము, ఉన్నది పోతుందనన్నా ఏడుపు, రావలసింది రాదేమోనని ఏడుపు, లేదా ఇప్పుడు బాగున్నాం కానీ ఇలా ఉంటామా అని ఏడుపు. ఏడవడానికి కారణాలు ఏముంటాయి? ఏదో కారణాన్ని సృష్టించుకొని ఏడవడం. కాబట్టి శోకము, మోహము, అజ్ఞానము. అజ్ఞానంతో ఏది సత్యమో అది అసత్యం అనుకోవడం, ఏది అసత్యమో అది సత్యం అనుకోవడం. ఆత్మ సత్యం. నోటితో ఇలా ఉపన్యాసాలు చెప్పడమే కానీ అది సత్యమన్న ధైర్యం పూనిగా కలగవు. శరీరం అసత్యం, ఆ నమ్మకం కలగదు. కాబట్టి అదే సరసద్రూపధారిణి. సత్తు అసత్తుగా కనపడుతుంది, అసత్తు సత్తుగా కనపడుతుంది. ఈలోగా నాటకం నడిచిపోతుంది, సమయం పూర్తయిపోతుంది. కాబట్టి శోకము, మోహము, ఆకలి, దప్పిక, శోకము, మోహము, జరా, వృద్ధాప్యం, కదల్లేడు, మెదల్లేడు, కోరికలు ఎక్కువ, నేను పెద్దవాడిని అంటాడు, నేను ఇది చేశానంటాడు, ఇవన్నీ నేనే సంపాదించానంటాడు, వీళ్ళందరూ నా కింద వాళ్ళు నా మాట వినాలంటాడు, పట్టించుకునేవాడు ఉండడు. అక్కడి నుంచి అభిమానానికి దెబ్బ, అల్లరి, బాధ, నానా గొడవ. కాబట్టి అదొకటి జరా, మరణము. ఆఖరికి గోడ మీద చిత్రపటం పెట్టేవాడు ఉంటే, లేకపోతే అది లేదు, శరీరాన్ని వదిలిపెట్టేయడం. ఈ 6 షడూర్ములు. ఈ ఊర్ములు కొడుతూనే ఉంటాయి. ఈ ఊర్ములలో ఆఖరి ఊర్మి అయినటువంటి శరీరం పడిపోయే వరకు. మరి ఇవన్నీ అనుభవించాలి అంటే శరీరం నిలబడాలా కొంతకాలం. అలా నిలబడి ఉన్న కాలమేదో అది స్థితి. ఆ తర్వాత లయ. ఈ శరీరం పడిపోవాలి, మళ్ళీ కొత్త శరీరం పుచ్చుకుంటూ ఉండాలి. భాగవతంలో అది ఎంత తమాషాగా ఉంటుందో చెప్తారు. గొంగళి పురుగు ఏం చేస్తుందంటే ఆకుని కొంత తినేస్తుంది. తినేసిన తర్వాత మొత్తం తినేసింది అనుకోండి, మళ్ళీ అది కాండం మించి ఎక్కి ఇంకో ఆకు మీదకి వెళ్ళే లోపల ముళ్ళు అవి ఉన్నాయనుకోండి, దానికి కష్టం. అందుకని అది ఏం చేస్తుందంటే ఒక ఆకుని తినేసే ముందు ఆ ఆకు చివరి భాగం మీదకి పాకుతుంది. పాకి ఎదురుగుండా దగ్గరగా ఉన్న ఆకు మీదకి ఏ గాలికో అది దగ్గరికి వస్తుంది కదా, తలెత్తి చటుక్కుని దాని మీద వేస్తుంది. వేసి క్రమక్రమంగా శరీరాన్ని లాక్కుంటూ అవతల ఆకు మీదకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి యువతల ఆకు వదిలేస్తుంది. అలా చేసుకున్న పాపపుణ్యాలకు అనుగుణంగా తయారు చేయబడినటువంటి శరీరంలోకి జీవుడు ఇది వదిలిపెడుతూ అందులోకి వెళ్ళిపోతాడు.
కాబట్టి అది ఎలా ఉంటుంది అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అయితే చాలా గంభీరమైన మాట అన్నాడు. తల్లి యొక్క స్తన్యములను తాగుతున్నటువంటి పిల్లవాడు ఇంకా ఈ స్తన్యములో పాలైపోయి నా కడుపు నిండలేదనుకుంటే రెండవ స్తనము దగ్గరికి మారడం ఎలా ఉంటుందో శరీరాన్ని వదిలిపెట్టి ఇంకో శరీరంలోకి వెళ్ళిపోవడం అలా ఉంటుందన్నాడు. కాబట్టి లయ ఈ మూడు అందరికీ తెలిసిన్నవే. ఇది కాకుండా రెండు ఉంటాయి. అందులో నాలుగవది తిరోధానము. తిరోధానము అంటే తిరస్కరణీ విద్య అని లోకంలో ఒకటి ప్రఖ్యాతంగా ఉంటుంది. ఇంద్రజాలం అంటుంటారు కదా. తిరస్కరణి అంటే ఉన్నది కనపడదు, ఉన్నది కనపడకుండా మాయ చేస్తాడు. ఏదో ఒక టోపీ పట్టుకొస్తాడు, తల మీద పెట్టుకున్న టోపీయే. ఆ టోపీ తీసి ఇలా అందరికీ చూపిస్తాడు. చూసారా ఇది టోపీ అంటాడు. ఇటు తిప్పుతాడు, అటు తిప్పుతాడు. తిప్పి ఆ టోపీ చేత్తో పట్టుకుని మనందరం చూసిందేగా, లోపల ఖాళీగా ఉందిగా, అందులోంచి తీసి 4 పావురాలు వదులుతాడు. ఇప్పుడు మనం అందరం ఆశ్చర్యపోతాం, ఇదేమిటి అందులోకి పావురాలు ఎలా వచ్చాయని. ఆయన ఏం సృష్టించలేదు, అందులో ఉన్నవి కనపడకుండా చేశాడు. అంతే తిరస్కరణి అంటారు, మాయ. అమ్మవారు ఏం చేస్తుంటుందంటే అసలు ఏది సత్యమో ఆ సత్యము ఎరుకలోకి రాదు. ఆ భక్తి జ్ఞానములు కలిగే వరకు అసలు వస్తువు కనపడకుండా ఉంటుంది. ఆత్మ పరబ్రహ్మము, దాని యందు ఎరుక పూనిక కలగవు. ఈ శరీరములు సత్యం, సంసారం సత్యం, ఆ భ్రాంతిలోనే తిరుగుతూ ఉంటాడు. అందుకే సంసారమే జనన మరణ చక్రము అన్నారు. అలా తిప్పుతూ ఉండడాన్ని తిరోధానం అంటారు. అనుగ్రహము అని 5వ కర్తవ్యం అమ్మవారికి. ఆ అనుగ్రహం చేసినప్పుడు ఏం చేస్తుందంటే కొంతమంది పరమభక్తితో నిలబడడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే భక్తి యందు ఒక ఇబ్బంది ఉంటుంది. ఏమిటి అంటే పడిపోతాడు. పడిపోవడం అన్న మాటని మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. పడిపోవడానికి ప్రయత్నాలు ఉండవు, పడిపోకుండా ఉండడానికి ప్రయత్నాలు ఉంటాయి కదా. పడిపోవడానికి ప్రయత్నం ఏమిటి? జాగ్రత్త లేకపోవడమే పడిపోవడం. పడిపోవడం ప్రమాదం. పడిపోకుండా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ పడిపోతానేమో అని అనుమానం ఉందనుకోండి, పడిపోకుండా నిగ్రహించుకునే ప్రయత్నం చేస్తుంటే ఆవిడ అండగా నిలబడుతుంది. పతితుడు అంటే పడిపోయినవాడు. పడకుండా ఉండడం సాధ్యం కాదు సుమండి. ఎక్కడో అక్కడ కింద మీద పడుతూ ఉంటారు సాధనలో. కానీ క్రమక్రమంగా ఏం రావాలంటే నేను ఇలా పడకుండా ఉంచుకోవాలన్న లక్షణం రావాలి. అది ప్రయత్నపూర్వకంగా చూపిస్తున్నాడు అనుకోండి, ఆవిడ అండగా నిలబడుతుంది, నిలబడి పడనివ్వదు. చేతిలో కర్ర ఉందనుకోండి, జారిపోకుండా అది పూనికనిస్తుంది. అలాగే ఆవిడ ఏం చేస్తుందంటే పతితుడు కాకుండా అంటే పడిపోకుండా ఆవిడ కాపాడుతుంది. అలా ఉంచుకుంటే ఏమవుతుందంటే ఆ భక్తితో ఏది చేసినా ఆవిడ ప్రీతి చెందుతుందా అన్నది ప్రమాణంగా పెట్టుకుంటాడు. భక్తి పూజ గదికి పరిమితం ఇవ్వడం కాదు. ఏది చేస్తున్నా నేను ఉండవలసిన హద్దులో ఉన్నానా, నేను చేసినటువంటి పని వల్ల అమ్మవారు సంతోషిస్తుందా, నేను సంతోషించడం కాదు. నేను సంతోషిస్తే ప్రియం, అది శాస్త్రం అంగీకరించిందా అంగీకరించలేదా అన్న దాంతో సంబంధం ఉండదు. నాకు సంతోషం కాబట్టి చేసేస్తాను కాదు. నేను సంతోషం పొందడంతో పాటు నా సంతోషాన్ని చూసి అమ్మవారు కూడా సంతోషిస్తుందా? సంతోషించాలంటే కామము ధర్మముతో ముడిపడాలి. కామం అంటే కోరిక. కామం అంటే అన్ని వేళ స్త్రీ పురుష సంబంధం అనుకోకూడదు సుమా. కామము అంటే కోరిక. కోరిక ధర్మంతో ముడిపడింది అనుకోండి, అది మిమ్మల్ని ఏమీ చేయదు, కట్లిప్పేస్తుంది. అమ్మవారు సంతోషిస్తూ ఉంటుంది. నాకు ఎవరికైనా 4 శ్లోకాలు చెప్దామనిపించింది అనుకోండి, ఏమిటి నీ చేసిన దోషం అందులో? నేనేం దోషం చేయలేదు. వాళ్ళు సమర్థులు, వాళ్ళకి ఇది నేర్పుదామనిపించింది, కూర్చోబెట్టి వాళ్ళకి నేర్పాను. వాళ్ళు నేర్చుకుని వాళ్ళు చదువుతూ ఉంటే విని సంతోషించాను. అప్పుడు అది ధర్మం. నాకు పులిహార తినాలనిపించింది, నేను గృహస్థుని, నా ధర్మపత్నితో వండించుకుని ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి నేను తిని నా ఇంట్లో ఉన్న వాళ్ళలో సేవకులకు వాళ్ళకి కూడా కొంత పెట్టి సంతోషించాను. ఏముంది అందులో? దోషం ఏముంది? గృహస్థుకి తినచ్చు.
తన భార్య యందు కామము దోషం కాదు. కామము ధర్మంతో ముడిపడి పెడుతుంటే కట్లు విప్పేస్తూ ఉంటుంది తప్ప కట్టదు. ఎందుకని అది అమ్మవారి యొక్క ప్రీతికి కారణమవుతోంది. ధర్మంతో ముడొదిలేసింది, వెంటనే ఆవిడ అప్రీతికి కారణమవుతుంది. అక్కడ పడిపోయాడు. అయితే ఎన్ని చెప్పినా నేను మీతో చెప్పే కదా, పడిపోవడానికి శిక్షణలు ఉండవు. పడిపోవడం హఠాత్ పరిణామం. పడిపోకుండా ఉండడానికి జాగ్రత్త ఉంటుంది. పడిపోకుండా ఉండాలనుకున్నా ఈ పడడం నాకు నచ్చలేదు, నేను పడకూడదనుకుని ప్రయత్నం మొదలుపెట్టిన ఆవిడ అండగా నిలబడుతుంది. ఆవిడ అండగా నిలబడి పడనివ్వాలి. అలా పడకుండా ఊంచుకుని ఏది చేసినా ఆవిడ కోసమే అని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనుకోండి, అది ఆవిడ పరమప్రీతికి కారణమవుతుంది. అప్పుడు ఆవిడ ఏమంటుందంటే, నీకేం కావాలి అసలు, ఇంకా నీకు ఎంత గొప్ప తీసుకొచ్చి ఇచ్చినా అది నేను సంతోషించానంటే నీకు అక్కర్లా. నువ్వు సంతోషించడానికి ఎంత పెద్ద భోగాన్ని నీకు ఇచ్చినా నేను సంతోషించను అని నువ్వు అనుకుంటే దాని జోలికి నువ్వు వెళ్ళవు. కాబట్టి నీకు ఏం కావాలి? ఎప్పుడూ నా ప్రీతి, ఎప్పుడూ నా గురించే ఆలోచన. ఇది చేస్తే ఆవిడ సంతోషిస్తుందా? అది కొంచెం నీకు బడలికతో కూడుకున్నదైనా, నీ శరీరం నలుగుడు పడేదైనా, నిజంగా చెప్పాలి అంటే అది చెయ్యకపోతే నువ్వు హాయిగా కూర్చోవచ్చు. అయినా ఆ తల్లి సంతోషిస్తుందని నువ్వు నలుగుడికి సిద్ధపడుతున్నావే, అప్పుడు అరే వీడు నా కోసం నలుగుడు పడతాడు, శరీరాన్ని నలుగుడు పెడుతున్నాడు, ఇంద్రియాలని నలుగుడు పెడుతున్నాడు, వాడు అనుభవించవలసిన భోగం కన్నా వాడికి నా సంతోషమే ఎక్కువ. ఎందుకురా ఇంకా ఏం చేస్తావు? నీకు ఏం కావాలి? ఇంకేముంది నీకు ప్రియం అన్నది కాదు, నాకు ప్రియం కావాలంతే. ఇంకా ఇలా ఎంతకాలం నువ్వుగా నేనుగా వేరే ఉండవలసిన అవసరం ఏముంది? ఇక నా సంతోషం తప్ప నీకేం అక్కర్లేదు. అందుకని ఒక పని చేస్తాను, ఇంకా ఎటు నువ్వు ఎప్పుడు ఆలోచించినా నా గురించి, ఏది చేసినా నా సంతోషం అయితేనే. అప్పుడు ఎందుకురా ఇంకా నువ్వు నేను అని రెండెందుకు? అప్పుడు ఏం చేస్తుందంటే మాయా అన్న తెరపైకి ఎత్తేస్తే శివుడు కనపడతాడు. తిరోధానం, ఇప్పటిదాకా ఆత్మ అనుభవంలోకి రాల. భక్తితో కూడిన కర్మాచరణం అన్న మాటకి అర్థం పూజ గదికి పరిమితం కావడం కాదు, ధర్మానుష్ఠానం. అప్పుడు ఆ ధర్మాన్ని పట్టుకొని, ధర్మం అంటే విహిత కర్మ, భగవతి ప్రీతి కొరకు మాత్రమే ప్రవర్తించుట. అప్పుడు ఏమైంది అంటే ఆవిడ సంతోషించి ఆ మాయా అన్న తెరని పైకెత్తేస్తే వెనక ఉన్నటువంటి ఏది పరమసత్యమో, ఏది ఈ కంటికి కనపడదో అది లోనేత్రానికి కనపడుతుంది. లోచూపు అంటారు కదా, అంతర్ముఖ సమారాధ్య. ఈ కంటితో చూస్తే ఎదురుగుండా ఉన్నవే కనపడతాయి. దీని వెనక్కాతల ఉంటే, ఈ కంటి వెనక్కు ఉందనుకోండి, లోపలికి మెదడు ఉంది, ఈ కన్ను చూస్తుందా? చూడలేదు. ఈ కంటి వెనక ఉన్న మాంసాన్ని కన్ను చూడగలదా? చూడలేదు. కంటి ముందుంటే చూస్తుంది. ఆత్మ ఎక్కడుంది? హృదయ గుహలో ఉంది. ఎలా చూస్తుంది? అప్పుడు ఈ కన్ను మూతపడుతుంది. ధ్యానమునందు ఈ కన్ను మూతపడి ఏ ఒక్క వస్తువు గురించి ఆలోచిస్తున్నాడో దానితో తాదాత్మ్యత పొంది దాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటాడు. అదే వరుస క్రమంలో పెడతాయి నామాలు. అది అనుభవంలోకి వచ్చేదే తప్ప చూడబడేది కాదు. ఒక్కొక్కచో ఆవిడ అనుగ్రహిస్తే ఒక రూపంతో కనపడుతుంది. పరమభక్తితో కూరుకున్న వాళ్ళ కోసమని ఒక రూపంతో కూడా కనపడుతూ ఉంటుంది. అది అనుగ్రహం. అప్పుడు ఈశ్వరుని యందు ఐక్యమైపోయాడు. రెండు లేవు, అనంతమైన ఆత్మ అయిపోయాడు. అప్పుడు జనన మరణ చక్రం నుంచి విడుదల పొందాడు. ఉన్నారు ఎక్కడో కోటాను కోట్ల మందిలో ఎవరో మహానుభావుడు ఉన్నాడు, లేకపోలేదు. ఆ సాధన అంటూ మొదలు పెడితే ఆవిడ పట్టుకు నిలబెడుతుంది, జారనివ్వదు. జారకుండా పట్టుకుంటుంది. ఓసారి పడిపోయాడు, అయ్యి బాబాయ్ పడిపోకూడదు, ఇంత దెబ్బ తగులుతోంది, జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాడు. ఏం చేస్తాడు? చాలా జాగ్రత్తగా ఉంటాడు. అడిగి వేసేటప్పుడు, గుమ్మం దాటేటప్పుడు గడప ఎత్తుగా ఉందా,
పైన నా పొడుక్కి సరిపోతుందా, ఏమైనా తగులుతుందా, ఏమైనా జారేటట్టుగా నేల ఉందా, పంచె అడ్డుపడకుండా కొంచెం ఎత్తి పట్టుకున్నానా, అన్నీ నడుస్తూనే చూసుకుంటాడు. అంటే పడిపోకుండా జాగ్రత్త పడుతున్నాడా? ఇంకా అనుమానం ఉంటే పడిపోకుండా ఏదో ఒకటి పట్టుకు నడుస్తాడు. అట్లా ఆవిడ ఏం చేస్తుందంటే పడకుండా తాను ఆధారం అవుతుంది. ఆవిడ వంక తిరిగి బాధపడ్డాడు, అమ్మ పడుతున్నానమ్మా నేను అని. అందుకని ఏం చేస్తుంది, ఇక పడనివ్వదు, పతితుణ్ణి కానివ్వదు. పతిత పావన, పడకుండా తన చెయ్యి ఆసరా ఇస్తుంది, ఇచ్చి కాపాడుతుంది. ఇప్పుడు ఏమైపోయాడు, దాటిపోయి అనుగ్రహం. ఆ తల్లి ఏ ఆత్మ కంటి చేత చూడబడదో ఆ ఆత్మగా అనుభవాన్ని పొంది శరీరము నేను కాదు అని రూఢము చేసుకుంటాడు. దాని చేత జనన మరణ చక్రము నుండి విడుదల పొందుతాడు. ఇవి పంచకృత్యపరాయణ, ఈ 5 పనులు చేస్తుంది. అయితే మీరు చూడండి, భారతదేశంలో ఒక మర్యాద ఉంటుంది. ఏ పని చేసినా ఆ పని అంతా కూడా ఎవరి పేరు మీద జరపబడుతుంటుంది అంటే భారతదేశాధిపతి అయినటువంటి రాష్ట్రపతి పేరు మీదుగా జరుగుతూ ఉంటుంది. రాష్ట్రంలో అయితే ఏది చేసినా గవర్నర్ గారి పేరు మీదే జరుగుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ క్యారీడ్ ఇన్ ది నేమ్ ఆఫ్ ది గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటుంటారు కదా. అలా ఏది చేసినా గవర్నర్ గారు చేసినట్టు. ఎందుకని? రాజ్యాంగపరంగా ఆయన రాష్ట్రాధినేత. రాజ్యాంగపరంగా భారతదేశాధినేత, భారతదేశాధ్యక్షుడు రాష్ట్రపతి. అవి ఉన్నత పదవులు అవుతాయి కదా, కేంద్రమనందు రాష్ట్రమనందును. సరే, అంతకన్నా కార్యనిర్వహణ యందు వేరొకరు అధికారం ఎక్కువ పొంది ఉన్నారు అన్న రాష్ట్రపతి, గవర్నర్ వాళ్ళిద్దరూ కూడా రాష్ట్రమనందు, కేంద్రమనందు, రాష్ట్రమనందు పెద్దలు అని గౌరవిస్తాం కదూ. వాళ్ళ పేరు మీద మిగిలిన వాళ్ళు చేస్తున్నట్టు. అట్లాగే అమ్మవారు ఏం చేస్తుందంటే శక్తిని తానిస్తుంది. మీకు ఉద్యోగం ఇచ్చినప్పుడు ఒక నియామకపు ఉత్తర్వుని ఇస్తారు. నీ పదవి పేరిది, నీకు ఈ అధికారం ఉంటుంది, ఇంత జీతం ఇస్తారు, మీరు ఆ కార్యాలయంలోకి వెళ్ళడానికి మీకు అనుమతి లభిస్తుంది. అక్కడ ఉన్నటువంటి రక్షక భటుడు మిమ్మల్ని ఆపడం. ఎందుకనంటే మీ దగ్గర ఈ కార్యాలయంలో పనిచేస్తున్నాను అని చెప్పి గుర్తింపు పత్రం ఒకటి ఉంటుంది. అది చూడగానే ఊరుకుంటాడు. మీరు లోపలికి ఎడతారు, అక్కడ ఉన్న దస్త్రాలు ముట్టుకుంటారు, మీరు దస్త్రంలో వ్రాస్తారు, మీ సంతకం పెడతారు, పై వాళ్ళకి పంపిస్తారు. ఎందుకని? మీకు ఆ అధికారం ఇవ్వబడింది అవి ముట్టుకోవడానికి. మీరు పదవీ విరమణ చేశారు, మీరు అలా వెళ్ళచ్చా? ఇప్పుడు మీరు సందర్శకుడు. మీరు అక్కడ ఉన్న పుస్తకంలో మీ పేరు వ్రాసి మీరు ఎందుకు కార్యాలయంలోకి వెళ్ళవలసి వస్తుందో వ్రాయాలి. అక్కడే మీరు అధికారిగా చేసినా ఇప్పుడు మీరు అధికారి కారు, సందర్శకుడు. ఎందుకని? మీకు ఇవ్వబడిన అధికారము ఉపసంహరింపబడింది. ఒక వయసు వచ్చింది, విశ్రాంతి తీసుకో, లలితా సహస్రం విను, లేకపోతే చెప్పు, లేకపోతే చదువుకో అని ఉపసంహారం చేశారు. ఉపసంహారం చేశారు కాబట్టి ఇప్పుడు లోపలికెడితే సందర్శకుడు. మీరు వెళ్ళి దస్త్రాలు అవి ముట్టుకోవడానికి వీల్లేదు. మీరు అక్కడ ఉన్నటువంటి కుర్చీలో కూర్చోవడమే. మీ తర్వాత ఆ స్థానంలో ఎవరు కూర్చున్నారో ఆయనది అధికారం. ఇప్పుడు ఆయన సంతకం పెట్టవలసింది. ఒకప్పుడు నేను పెడతానండి, ఇప్పుడు కూడా సరదా పెడతానంటే ఒప్పుకోరు. అది లేనిపోని నేరం. అలా ముట్టుకోకూడదు, అలా సంతకాలు అవి పెట్టేయకూడదు. కాబట్టి అధికారము ఇస్తే చెయ్యగలుగుతున్నాం. చేసిందంతా ఎవరి పేరు మీద? ఆ సంస్థ అధినేత పేరు మీదే. అట్లాగే ఆ తల్లి ఏం చేస్తుందంటే ఒక 5గురిని నియమించింది. మీరు ఈ పనులు చెయ్యండి అంది. అందులో సృష్టి చెయ్యడానికి బ్రహ్మగారికి అవకాశం ఇచ్చింది. అలాగే స్థితిని నిర్వహించడానికి విష్ణువు, లయని చేయడానికి రుద్రుడు, తిరోధానము అంటే ఆత్మ తెలియకుండా మాయ కమ్మడానికి తిరోధానమును చేయడానికి ఈశ్వరుడు, అనుగ్రహము. అబ్బాయి నిన్ను విడుదల చేసేశాను, మాయ నుంచి తప్పించాను అనడానికి సదాశివుడు. వీళ్ళ 5గురిని నియమించింది. వీళ్ళ 5గురు ఒక ఆసనం కింద ఉంటారు. దాని మీద ఆవిడ కూర్చొని ఉంటుందంటే పైన ఆవిడుంది, ఆవిడిచ్చిన అధికారంతో వీళ్ళు పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆ ఆసనం కూడా చాలా చమత్కారంగా ఉంటుంది. ఎందుకని అంటే ఇలా ఉందనుకోండి, ఆ ఆసనం
ఇప్పుడు ఇందులో ఇది ఆగ్నేయం మూల కదా, ఇది తూర్పు కాబట్టి ఇది ఆగ్నేయం. ఈ ఆగ్నేయం మూల దీనికి ఆధారంగా ఉన్నట్టుగా ఒక కర్ర స్తంభము ఉండదు. బ్రహ్మగారు కూర్చుని ఉంటాడు ఆగ్నేయంలో సృష్టి. అలాగే నైరుతిలో విష్ణువు కూర్చుని ఉంటాడు స్థితికర్త, అంటే వాళ్ళే స్తంభాలుగా కూర్చుంటారు. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి వాయవ్యం దగ్గరికి వచ్చేటప్పటికి రుద్రుడు కూర్చుని ఉంటాడు, లయ, సృష్టి స్థితి లయ, ఈశాన్యం. ఇక్కడికి వచ్చేటప్పటికి సాక్షాత్తుగా ఈశ్వరుడే స్వస్థానం కూర్చుని ఉంటాడు, ఈయన తిరోధానం మాయ కప్పుతూ ఉంటాడు. ఇప్పుడు ఈ 4 ఉన్నాయా కోళ్ళు, ఈ 4 కోళ్ళ మీద ఈ చెక్క పరచబడి ఉందా, లేకపోతే ఎలా కూర్చుంటారు దాని మీద? కోళ్ళోటి పెట్టి వదిలేస్తే ఎలా కూర్చుంటారు? పైన ఉండాలి. అదే సదాశివుడు, పర్యంకం అంటారు. ఇదంతా కూడా సదాశివుడు, దీని మీద అమ్మవారు కూర్చుని ఉంటుంది. అంటే ఇప్పుడు వీళ్ళ 5గురికి అధికారం ఎవరిలోంచి వెడుతోంది? రాజరాజేశ్వరి, ఆ కూర్చున్న తల్లి, ఆవిడ నుంచి వెడుతోంది అధికారం. వెడితే ఆవిడ ఎవరికి ఎలా అనుగ్రహించమని చెప్పిందో అలా ఆవిడ శక్తితో బ్రహ్మగారు సృష్టి చేస్తూ ఉంటాడు, విష్ణువు స్థితి చేస్తూ ఉంటాడు, రుద్రుడు లయ చేస్తూ ఉంటాడు, ఈశ్వరుడు తిరోధానం చేస్తుంటాడు, సదాశివుడు అనుగ్రహం చేస్తూ ఉంటాడు. సదాశివుని యొక్క తొడ మీద ఆవిడ కూర్చుని ఉంటుంది. ఆవిడ నుంచి వెడుతోంది అధికారం. ఆవిడ పదవీ విరమణ చేసినటువంటి వాడికి నీకు ఈ వయస్సు వచ్చింది, నీ అధికారం తీసేస్తున్నాను అని తీసేస్తే వాడి అధికారం ఏమైపోయింది? పోయింది. ఇప్పుడు ఆయన పూర్వంలా కుర్చీలో కూర్చోవచ్చా? ఎదురుగుండా కుర్చీలో కూర్చోవాలి. ఆయన వచ్చారు అని చెప్పి కుర్చీ వేస్తారు, కూర్చోండి అంటారు. రోజు వస్తే చాలా ఇబ్బంది, పని అస్సలు ఖాళీ ఉండట్లేదండి. కాసేపు అలా మీకు బాగా స్నేహితులు కదా ఆయన దగ్గరికి వెళ్ళి రాకూడదు అంటారు. ఆ తర్వాత 4 రోజులయ్యాక అందరూ అలాగే అంటారు. అప్పుడు తెలుస్తుంది ఇప్పుడు నేను ఇక్కడికి అలా రాకూడదు అని. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఉండాలి కదా. ఒకప్పుడు మనం ఎలా పనిచేస్తూ ఉంటే ఒకళ్ళు ఇబ్బంది పెట్టకూడదో, మనం కూడా ఇంకొకళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. ఏదైనా పని ఉంటే వెళ్ళాలి తప్ప అలా వెళ్ళకూడదు. రోజు అలవాటు అయిపోయిందండి 60 ఏళ్ళు వచ్చే వరకు అని వెళ్ళకూడదు. ఆ అధికారంలో ఉన్ననాళ్లే వెళ్ళాలి, అయిపోతే వెళ్ళకూడదు అని తెలిసిందా? అట్లాగే ఆ అధికారము ఉపసంహరింపబడితే పోయిందా? అప్పుడు వాడికి ఏమైనా ఉందా అధికారం? ఏం లేదు. అప్పుడు వారు ఎవరు? సందర్శకుడు అంతే, అంతకుమించి ఏమీ లేవు. అట్లాగే ప్రేతం అంటే లోపల ఉన్నటువంటి శక్తి మంగళప్రదత్వం తీసేశారనుకోండి, అది ఏమవుతుంది? పడిపోతుంది. అమ్మవారు ఆ పదవిలోంచి ఎవరికైనా శక్తి తీసేసింది అనుకోండి, ఆ కోడు పోయింది అంటే ఆ కోడు పదవిలోకి ఇంకొకళ్ళు వచ్చేస్తారు, కొత్త బ్రహ్మగారు వచ్చేస్తారు. ఈయనేమయ్యాడు? ఓ మూల అలా పడి ఉంటాడు. పోయిందిగా, అధికారం తీసేసిందిగా శక్తి. ఆవిడ ప్రధానం. ఆవిడ అనుగ్రహం ఉన్నంతకాలమే. ఆవిడ అనుగ్రహం పోయిందనుకోండి తీసేస్తుంది ఆ పదవిలోంచి. అందుకని ఆమె తీసేస్తే వీళ్ళు చేసేది ఏం లేదు అని చెప్పడం కోసం పంచప్రేతాసనాసీన తప్ప అది ఇంకోలా అర్థం చేసుకుని భయపడమని కాదు. ఆమె ఉపసంహరించగలదు శక్తిని అని తెలుసుకోవడం కోసం. అందుకని పంచప్రేతాసనాసీన. అయితే సందర్భం వచ్చింది కాబట్టి నేను మీతో ఇంకొక మాట చెప్తాను. ఆ పంచప్రేతాసనాసీన అని నామం వచ్చినట్టే పంచబ్రహ్మస్వరూపిణి అని ఒక నామం, పంచప్రేత మంచ అధిశాయిని అని ఒక నామం ఉన్నాయి. పంచప్రేత మంచ అధిశాయిని అంటే పంచప్రేతములతో కూడుకున్నటువంటి, అంటే ఆవిడ అధికారం తీసేస్తే ప్రేతాలు, ఆవిడ ఉంచితే మంగళప్రదాలు. అటువంటి మంచాధిశాయిని, అటువంటి ఆసనం మీద ఆవిడ కూర్చుని ఉన్నది. అంటే సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములనేటటువంటి పంచకృత్యములను నిర్వహించి ఈ లోకాన్ని సృష్టించిన, స్థితి చేసిన, లయం చేసిన, తిరోధానం చేసిన, అనుగ్రహం చేసిన ఆవిడ సర్వాధికారిణి, రాజరాజేశ్వరి తత్వంగా కూర్చుంది పరిపాలకురాలుగా అని గుర్తించడమే. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ
ఒక మాట అంటారు, గతాస్తే మంచత్వం ద్రుహిణ హరిరుద్రీశ్వరభృత శివస్వచ్ఛఛాయా ఘటిత కపట ప్రచ్ఛదపట తదీయానాం భాసాం ప్రతిఫలన రాగారుణతయా శరీరీ శృంగారో రసైవ దృశాం దోగ్ధి కుతుకం. నిన్నటి ఎరుపు చెప్పుకున్నాం కాదు, శరీరీ శృంగారో, ఆవిడ ఎరుపు పడుతుంది ఆయన మీద, పడగానే కామేశ్వరుడు అవుతాడు. శృంగార నాయకుడిని చేసి లోకాలని సృష్టి చేస్తుంది. అలా గతాస్తే మంచత్వం ద్రుహిణ హరిరుద్రీశ్వర భృత, ఈ ఐదుగురితోటి మంచాన్ని ఆసనాన్ని తయారు చేసి దాని మీద కూర్చుని లోకములను పరిపాలిస్తాడు. అంటే మీకు బాగా అర్థం అవ్వాలి అంటే, వాళ్ళ మీద కూర్చుంది అంటే ఏమిటి, మీ కింద ఎంతమంది పనిచేస్తున్నారండి అంటే, ఇంతమంది వాళ్ళ నలుగురు నాకు ప్రధానమైన సహాయకులు, వాళ్ళ కింద వీళ్ళు. అంటే దాని అర్థం వాళ్ళందరినీ పడుకోమని వాళ్ళ మీద ఎక్కి కూర్చుంటాడనే కాదు. వాళ్ళ క్రింద అంటే ఆయనకి వీరు సహాయకులు. ఆయన ఏమండి 50 రూపాయలు వాడికి ఇచ్చేయచ్చు అని దస్త్రం మీద రాశాడనుకోండి, నోరు మొయ్యి అలా ఇవ్వకూడదు అని ఆయన సంతకం పెట్టచ్చు. ఈయన పై ఆయన నీ కింద ఆయన రాసింది నిజమే ఇవ్వచ్చు అని రాశాడనుకోండి, మధ్యలో ఉన్న అధికారి పోయి పై ఉన్న అధికారి మాట నిలబడుతుంది. ఆ తర్వాత ఈయనకి కింద ఆయనకి ఎంత బాగుంటాయి సంబంధాలు అన్నది వేరు విషయం అనుకోండి. కానీ పై ఆయన ఈ కింద ఉన్న వాళ్ళందరి మీద ఉన్నాడు అంటే ఆయనది పై అధికారం. అలాగే ఈ ఐదుగురి మీద ఆవిడుంది ఆసనం మీద, అది పంచప్రేతమంచాధిశాయిని. అదే సౌందర్యలహరిలో శంకర భగవత్పాదుల యొక్క ప్రతిపాదన. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.